శ్రమ నొంది ఉండుట నాకేమైంది? మేలే. కాబట్టి ఈ కష్టాలు, శోధనలు, కన్నీళ్లు మీకు మేలే చేస్తాయి. జాగ్రత్తగా ఓర్చుకోండి. అవి ఉండబట్టే మీరు జాగ్రత్త పడతారు. అవి ఉంటేనే మీరు తగ్గి ఉంటారు. అవి ఉంటేనే మీరు జాగ్రత్తగా ఉంటారు. అవి లేకపోతే లోకంలో కలిసిపోయే వాళ్ళమేమో, అవి లేకపోతే చెడిపోయే వాళ్ళమేమో. పౌలు గారి ముళ్ళు పౌలు గారికి మేలు చేసిందా, కీడు చేసిందా? మేలేనండి, ముళ్ళు మేలే. ఇప్పుడు మీ జీవితాల్లో రకరకాల పేపర్లు రాస్తున్నారు మీరు. మీ పేపర్ నేను రాయను, నా పేపర్ మీరు రాయరు. అంటే మీ శోధన మీదే, నా శోధన నాదే. ఎవరి శోధన వాళ్ళదే. ఎవరు ఎలాంటి శోధన ఎదుర్కొంటారో ఎవరికి తెలియదు. అది విచిత్రం. ఇక్కడ విశ్వాస జీవితంలో నేను ఒకలాంటి శోధన ఎదుర్కోవచ్చు, మీరు ఒకలాంటి శోధన ఎదుర్కోవచ్చు, ఇంకొకరు ఇంకోలాంటి శోధన ఎదుర్కోవచ్చు. ఒక్కొక్కరు ఒక్క విధమైన శోధన గుండా నడుస్తారు. మీ కష్టం మీదే, నా కష్టం నాదే. కష్టం ఉందని చింతించకండి, కష్టం ఉందని బెంబెలెత్తిపోకండి, కష్టం ఉందని కంగారైపోకండి. మరలా చెప్తున్నాను, కొన్నాళ్ళు గడిచేసరికి మీరు ఏమనుకుంటారో తెలుసా? మీరు ఏమని సాక్ష్యం ఇస్తారో తెలుసా? ఆ రోజు ఆ కష్టం నేను అనుభవించడం వల్లే ఈ రోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అది విశ్వాసిగా మీరు ఎక్కబోయే ఒక మెట్టు. కాబట్టి ఏ కష్టానికి, ఏ శోధనకి భయపడకండి, రానివ్వండి. శోధన సహించువాడు ధన్యుడు. అంతేనా? శోధన సహించువాడు ధన్యుడా, శోధనకు భయపడి పారిపోయేవాడు ధన్యుడా? ఎవరు ధన్యుడు? శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించండి, ఓర్చుకోండి, నేర్చుకోండి, గెలవండి, భయపడకండి. ఇది పోరాటం, ఆత్మీయ పోరాటం. పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి పరీక్షలో నువ్వు గెలుపొందాలి, ప్రతి పరీక్షలో నువ్వు నిలబడాలి, గెలవాలి. దేవుడు నువ్వు గెలవాలని కోరుతున్నాడు. ప్రతి విద్యార్థి గొప్పడు కావాలని కోరుకుంటాడు ఉపాధ్యాయుడు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలని కోరుకుంటాడు. 100% ఉత్తీర్ణత రావాలని కోరుకుంటారు. అందరూ పాస్ అవ్వాలని కోరుకుంటారు. దేవుడు కూడా అంతే, పక్షపాతము లేనివాడు. అందరూ పాస్ అవ్వాలి ఆయనకి, అందరూ గెలవాలి, అందరూ గొప్పలు కావాలి, అందరూ పరలోకానికి రావాలి. ఏ ఒక్కడు నశించుట ఆయనకి ఇష్టం లేదు. అంతటా అందరూ కూడా రక్షణ పొందాలన్నది దేవుని కోరిక.